ఫోన్ చేయకూడదు. నేను ఒక మీటింగ్ వెళ్ళి కూర్చుంటే ఇక ఆయన నాకు ఫోన్ చేయకూడదు ఒకే ఒక కారణంతో మీటింగ్ వచ్చాను. ఒక్కసారి ఫోన్ చేయగానే వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి ఫోన్ చేయగానే సార్ మీరందరూ కూడా అతి త్వరలో ఇక్కడ ఉంటారు, గట్టిగా వాళ్ళు పాల్గొన్నారు. కానీ నేను అలా రాలేదండి, బై ఫోర్స్ నన్ను బాగా ఫోర్స్ చేశారు దీనిలోకి రావాలి. ఇక్కడికి వచ్చాను. రాగానే ఇంకా మా గ్రేడ్ అప్లైన అడిగారు కదా, అక్కడ చూసాను. నాకు అంతకు ముందు తెలుసు ఆయన వెస్టేజ్లోకి రాకముందు ఆయన నాకు పరిచయం. మా స్కూల్లో కంప్యూటర్ నేర్పడానికి 3,000 సార్ నన్ను అడిగారు. ఆయన కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఆయన 3,000 నన్ను అడిగిన వ్యక్తి ఇదే మీటింగ్ లో కోట్ వేసుకుని ఆయన కనిపించారు. మిమ్మల్ని 3,000 అడిగిన వ్యక్తి ఇలాగే కోట్ వేసుకుని ఒక మీటింగ్ లో కనపడితే మీరేం చేస్తారు? ఆలోచించండి. నా మైండ్ సెట్ మారిపోయింది. 4:30కి మీటింగ్ వెళ్ళి 6ంటికి సినిమాకి వెళ్దామని నేనైతే అక్కడికి వెళ్ళి అటెండెన్స్ వేసుకుని తర్వాత సినిమాకి వెళ్ళిపోవాలి, ఇది నా టార్గెట్. కానీ ఆయన ఎప్పుడైతే చూస్తానో సినిమా లేదు, ఇక్కడే సినిమా కనపడింది. ఇక్కడ సినిమా ఇక్కడ ఏంటి, ఇదేంటి ఇక్కడ ఉన్నారు? 3,000 అడిగిన వ్యక్తి ఏమో ఇక్కడ ఉన్నారు, అడిగించుకున్న నేను అక్కడ ఉన్నాను. అప్పటికి సార్ చెప్పారు, సార్కి 95,000 రూపాయలు సాలరీ దీని నుంచి వస్తుంది, ఇన్కమ్ వస్తుంది, అలాగే కారు కూడా తీసుకున్నారని చెప్పేసరికి ఇక నాకు మైండ్ సెట్ మారిపోయిందండి. ఇక అక్కడ నుండి మా బ్రదరు మా సిస్టర్ నాకు తెలిసిన ఎవరైతే చదువుకోని వ్యక్తులు ఉన్నారో వీళ్ళకి ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ అయితేని చెప్పి ఈ యొక్క ఆపర్చునిటీని వాళ్ళ కోసం ఇది చేసుకుంటూ స్టార్ట్ చేశానండి. అలా నేను ప్రోడక్ట్ వాడుతున్నప్పుడు ఫస్ట్ ఇన్కమ్ 70,000 రూపాయలు, ఇవాళ 2 లక్షల పైబడి ఇన్కమ్ వస్తుంది. ఇది పార్ట్ టైమే చేశాను. తర్వాత ఆలోచించాను, మా సీనియర్ టీచర్ని అడిగాను, సార్ ఇప్పుడు నేను ఇక్కడే టీచర్గా చేస్తే నేను ఫైనల్గా నా రిటైర్మెంట్ అయ్యేసరికి నేను ఎంత తీసుకోవచ్చు, నా సర్వీస్ ఇంకా 15 సంవత్సరాలు ఉందని అడిగితే ఆయన ఏమన్నారంటే ఒక మంచి గవర్నమెంట్ ఉండి మంచి ముఖ్యమంత్రి ఉంటే మీ ఇన్కమ్ 1,00,000 నుంచి 2 లక్షలు అవ్వడానికి అవకాశం ఉంది అన్నారు. అప్పుడు నేను అన్నాను, సార్ ఆల్రెడీ నేను ఒక క్రౌన్ డైరెక్టర్, నేను అప్పుడు క్రౌన్లో ఉన్నాను, క్రౌన్ అంటే నాకు ఆల్రెడీ 2 lakhs దగ్గర 2 lakhs వస్తున్నాయి, మరి నన్ను ఏం చేయమంటారని అడిగాను. ఆయన ఏమన్నారంటే మీరు కళ్ళు మూసుకుని దాని మీదే ఫోకస్ పెట్టండి, వెస్టేజ్ మీద ఫోకస్ పెట్టండి అని అన్నారు. ఇక అప్పుడు నేను డెసిషన్ తీసుకున్నాను, ఫుల్ టైం రావాలని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. మరి ఒక గవర్నమెంట్ జాబ్కే వాలంటీర్ రిటైర్మెంట్, గవర్నమెంట్ జాబ్ హోల్డర్కే ఒక ఆపర్చునిటీ ఇచ్చిన గొప్ప ప్లాట్ఫామ్ వెస్టేజ్. అలాంటి ఒక ప్లాట్ఫామ్